ఇప్పుడంత హడావుడి ఉంది, నెమ్మదిగా చేయొచ్చు కదా. లేదు సార్, మళ్ళీ అప్పుడు టైం ఇవ్వరు. పెళ్లి హడావుడిలో పడిపోతారు. మమ్మల్ని ప్రశాంతంగా వర్క్ చేసుకునివ్వండి సార్. పెళ్లి కొడుకు వాళ్ళు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ ఫోటోషూట్ అదే అంటే బాగుండదేమో. సార్ చెప్పేది అర్థం చేసుకోండి. రేపు అందరూ పెళ్లి హడావుడిలో ఉంటారు. మధ్యలో వచ్చి మేము అడిగినా కూడా మీరు ఇబ్బంది పడతారు. నమస్తే అండి. తర్వాత ఆల్బమ్ సరిగ్గా రాలేదని మాకే మాట వస్తుంది సార్. ఎంత సార్? ఒక్క 1 అవర్ సార్. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీస్ మీకు తీసిస్తాను సార్. అతను చెప్పేది కూడా కరెక్టే కదన్నయ్య. అప్పటికప్పుడు ఫోటోలు తీయడం కంటే ఇప్పుడు ప్రశాంతంగా తీసుకుంటారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇప్పుడేం పనేం లేదు కాబట్టి కావాల్సినంతసేపు ఫోటోషూట్ చేసుకోవచ్చు. సరే, అరవింద్ శౌర్య వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించు. పదండి సార్. అలాగే సార్, థ్యాంక్ యూ. హలో, నమస్కారం. బాగున్నారా? ఏమైంది భూమి? పిలుద్దాం పదా. ఇంతకు ముందే వచ్చి చెప్పాను, రెడీ అవుతున్నాడేమో. అవతల ఫోటోగ్రాఫర్లు వెయిట్ చేస్తున్నారు, త్వరగా ఫోటోలు తీయాలి కదా. ఏం పర్లేదు పదా. అరవింద్ రెడీయా? ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం పదా. ఒక 10 మినిట్స్ బావగారు, ఇంకా రెడీ అవ్వలేదు, వచ్చేస్తాను. మరీ ఇంతసేపా? సర్లేరా మాధవా. ఏ నీ చెల్లేనా ఏంటి? నా కొడుకు మాత్రం అందంగా కనిపించద్దా ఏంటి? అలా అని కాదులే పిన్ని గారు, అందరం హడావిడిలో ఉన్నాం కదా. మళ్ళీ అవతల పంతులు గారు ఎక్కడ ముహూర్తానికి టైం అవుతుందో అంటారేమోనని మా భయం మాది. సరే అమ్మా, నేను రెడీ చేసి తీసుకొస్తాను, మీరు పదండి. సరే పిన్ని గారు. సరే, త్వరగా వచ్చేసి. భూమి, శౌర్య రెడీ అయిందో లేదో చూద్దాం పదా. రే, నువ్వు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోరా. వాళ్ళ హడావిడి చేస్తూనే ఉంటారు గాని నువ్వు మాత్రం ప్రశాంతంగా కూర్చో. ఏంటి శౌర్య, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా కానివ్వు, అవతల ఫోటోలు తీయాలంటున్నారు. అటు అరవింద్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు, నువ్వేమో ఇంకా రెడీ అవుతూనే ఉన్నావు. త్వరగా కానివ్వు. హా అన్నయ్య, రెడీ అవుతున్నాను. త్వరగా కానివ్వు. భూమి, దగ్గరుండి తీసుకొనిరా. సరే. ఏంటి శౌర్య, రెడీ అవడానికి ఇంతసేపా? వదినా, నేనొకటి చెప్తానేమనుకో కదా. ఏంటి? నాకెందుకో భయంగా ఉందో వదినా. భయం ఎందుకు? నువ్విప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా పీటల మీద వచ్చి కూర్చో చాలు. ఏమో వదినా, మనసంతా ఏదోలా ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమవుతుందిలే కాని సిద్ధార్థ్ వస్తాడనేగా. తను వచ్చే అవకాశం లేదు. అలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసే మీ అన్నయ్య వాళ్ళు మండపం చుట్టూ పోలీస్ వాళ్ళని కూడా పెట్టారు. ఈ ఆలోచనలన్నీ నువ్వు మనసులో పెట్టుకుని పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అయ్యో, పెళ్లి కూతురికి ఏమైందో అని నలుగురు అనుకోరా? వద్దు శౌర్య, నీకోసం ఒక అందమైన జీవితం రెడీగా ఉంది. గతాన్ని మర్చిపోతేనే భవిష్యత్తు ఉంటుంది. అవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. ఎవరి వల్ల నీకే ఇబ్బంది రాదు. రాకుండా మేం చూసుకుంటాం. నువ్వు కానివ్వు. అది కాదు వదినా. ఆ విషయాలన్నీ వదిలేమని చెప్పానా? నువ్వేమీ మాట్లాడుకు. అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు నీకోసం. త్వరగా రెడీ అయ్యిరా, సరేనా? సరే వదినా. అసలు వీడు శౌర్యాన్ని కలిసాడే లేదా? మనసంతా నన్ను పెట్టుకుని నీ బ్రతుకులో వేరొకరికి చోటెలా ఇస్తావు? నీతోటే బ్రతకాలనుంది, కానీ నా ఆలోచనలు నీ దాకా రాగలిగాయేమో కానీ నేనొచ్చే పరిస్థితి లేదు. నన్ను క్షమించు సిద్ధార్థ్, నీకు దూరం అవ్వక తప్పదు. రెడీయా? చూసావా మాధవ, పెళ్లి కూతుర్లా రెడీ అయితే శౌర్య ఎంత అందంగా ఉందో. నా చెల్లికేంటి, రెడీ అవ్వకపోయినా అందంగానే ఉంటుంది. అందంగానే ఉంటుంది, కాకపోతే పెళ్లి అన్నప్పటి నుండి ఆ అందం వేరుగా ఉంటుంది. అదే పెళ్లి కళ అంటారు కదా,
శౌర్యలో ఆ పెళ్లి కళ వచ్చేసింది. మరి కాసేపట్లో పెళ్లి గల రాకుండా ఎలా ఉంటుంది భూమి? హ్మ్, ఈ ఆనందాలు ఈ కళలు నాకు లేకుండా పోయాయి. అదేంటి? పీటల మీద సిగ్గుపడ్డానికి నువ్వేమీ తెలియని పర్సన్వి కాదు. కొత్తగా కలవడానికి నా జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి వస్తున్నాడు, అతను ఎలా ఉంటాడో ఏమో, నా జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచించుకుని భవిష్యత్తుని ఊహించుకుని ఆనందపడ్డానికి. ఆల్రెడీ మనిద్దరం లవ్ లో ఉన్నాం. హ్మ్, అందుకే నా పెళ్ళప్పుడు ఆ కళ లేకుండా పోయింది. కొత్తగా కళ్ళొచ్చేదేముందో వదినా, నువ్వెప్పుడు మహాలక్ష్మిలాగే ఉంటావు. సరే సరే వదిన మరదళ్ళు పొగుడుకున్న చాలు, టైం అవుతుంది, ఫోటోషూట్కి వెళ్దాం పదండి. నన్ను పొగుడుతుందని కుళ్ళు కదా నీకు? అవును పాపం, నిన్ను చూసే నేను కుళ్ళుకోవాలి. సరే సరే ఒకసారి దిష్టి తీసేయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమంది దిష్టి పడుతుందో ఏంటో. అవును, నేను మర్చిపోయాను. ఓకే టైం అయింది, పద. పద. ఏమండి, మేము కొన్ని అలాగే. ఫోజులు చూపిస్తాం, అలాగే తీయండి. ఓకేనా? అలాగే. మాధవ్ రా. శౌర్య, మేమిద్దరం పోజెస్ చూపిస్తాం, మీరిద్దరూ అలాగే చేయండి. ఓకేనా? మాధవ్, శౌర్య చూడు ఇక్కడ. ఫస్ట్ పోజ్ ఇలా. అలా కాదు శౌర్య, ఇక్కడ తల వాల్చు, చెయ్యి ఇటు పెట్టు, అటు ఆ కెమెరాని చూడు. స్మైల్ స్మైల్. బాగా ఓకే వచ్చిందా? అమ్మా. నెక్స్ట్ పోజ్. ఓకే. మాధవ్, ఇప్పుడు ఏం పోజ్ పెడదాం? ఇలా ఇలా చూడు. అలా కాదు శౌర్య, ఇలా చేపెట్టు, స్మైల్. ఓకే, బాగా వచ్చిందా? ఓకే అమ్మా. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇలా రా. ఓకే. బెండ్ అవ్వు, కొంచెం బెండ్ అవ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, స్మైల్. నైస్. వదినా, కొంచెం దాహంగా ఉంది. మేము ఇప్పుడే వస్తాం. రా శౌర్య. సరే బావగారు. అలాగే అరవింద్. శౌర్య, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. చూడ్డానికి మీ జంట చాలా బాగుంది. నాకిదంతా నచ్చట్లేదు వదినా. అసలు ఈ ఫోటోషూట్ ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఏంటి శౌర్య, పాత తరం అమ్మాయిలా మాట్లాడుతున్నావు? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్. ఎంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవట్లేదు? అందరిలాగే మీది కూడా. ఏమో వదినా, నాకైతే తనతో క్లోజ్గా ఉండటం ఇబ్బందిగా ఉంది. పిచ్చి పిచ్చి ఆలోచనలేమీ చెయ్యొద్దు. రేపు నువ్వు కలిసి బతకాల్సింది తనతోనే. నీ జీవితాన్ని తనతోనే ముడివేయబోతున్నావు. అతనికి దగ్గర అవ్వాలని కోరుకో, కానీ అతని దగ్గర అవ్వడాన్ని మాత్రం ద్వేషించకు.